ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరం ఏడుకలు అద్భుతంగా జరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సారు కీలకమైన ముచ్చటను ట్వీట్ చేసుకుంటూ వచ్చిండయ్యా. ఇంట్లో చాలా విషయాలని చెప్పుకుంటూ వచ్చిండు. ఆయన ఏం చెప్పినా కూడా సెన్సేషనే ఉంటది. ఇక ఈ చంద్రాల సార్ ఏమైతే ట్విట్టర్లో ట్వీటిండో ఇది పెద్ద సంచలనమే అవుతున్నదయ్యా. కొత్త సంక్షేమ పథకాలు అయితేనేమి, ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి 2025వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కావాల్సినటువంటి అన్ని సవలతులను మేము ఏర్పాటు చేయబోతున్నాం. ఏపీ ప్రజలకు సూపర్ 6 పథకాలను కూడా మేము అమలు చేసే దిశగా అడుగులేస్తున్నాం. ఇక అందులో ఒకటైనటువంటి ఫ్రీ బస్సు స్కీమ్ ఏదైతే ఉన్నదో అది ఉగాదికి రాబోతున్నదని చెప్పుకుంటా వచ్చిండయ్యా. ఇక తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు 1500 వంటి కీలకమైన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఈ ట్విట్టర్లో ట్వీట్కుంటూ వచ్చిండు చంద్రాల సారు. వాటిని ఈ కొత్త ఏడాదినే ప్రారంభం చేస్తామని కూడా చెప్పుకుంటూ వచ్చిండు. ఇక చంద్రాల సార్ చేసినటువంటి ఈ ట్వీట్ను బట్టి చూస్తుంటే ప్రభుత్వం 6 నెలల పాలన మీద ఆయన సంతృప్తిగా ఉన్నాడనేది మాత్రం క్లియర్ కట్ గా మనకు అర్థమవుతున్నదిలా. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా చేసి చూపించాలని చెప్పి చంద్రబాబు బాగానే ఆలోచన చేస్తున్నట్టున్నాడని, ఇది ఖచ్చితంగా పబ్లిక్ కు ఫాయిదా అయ్యే పనేనని చెప్పి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ చెవులు కొరుకునుడు స్టార్ట్ చేసిండ్రు. ఇక ఇదివరకు ఆయన సంక్షేమం మీద పెద్దగా ఫోకస్ పెట్టేటోడు కాదు. ఎందుకంటే ఎంతసేపు ఐటీ డెవలప్మెంట్ అనే దాని మీదనే దృష్టి పెట్టేటోడు తప్ప సంక్షేమం మీద అంత శ్రద్ధ లేదు ఆయనకనేది పుకార్లు గట్టిగానే వినబడేటి. కానీ ఏమి కాదు, నాకు ఐటీ రంగం అంటే ఎంత ఇష్టమో సంక్షేమ అభివృద్ధి కూడా నాకు అంతే ఇష్టం అన్నట్టుగా ఇప్పుడు సంక్షేమం మీద పెద్ద ఫోకసే పెట్టినట్టు తెలుస్తున్నదయ్యా. ఏదేమైనా గానీ చంద్రాల సార్ ఈ ముచ్చటల్లో మాత్రం జరంతైనా రూటు మార్చినట్టే కనబడుతున్నదిలా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా సోషల్ మీడియాలో చంద్రాల సార్ ఎట్లా అలచల్ చేస్తున్నాడో మనందరికి ఎరికైనా ముచ్చట్నే. ప్రత్యేకంగా చెప్పేది ఏమున్నది, ఈ మధ్యకాలంలో ఒక ఇంటికి పోయి ఒక అమ్మతోటి నాయనతో కూడా మాట్లాడుకుంటా వాళ్ళ ఇంట్లో షాయి స్వయంగా చంద్రాల సారే పెట్టుకొని మరి దాగి వాళ్ళతోటి కాసేపు మాట్లాడుకుంటా మంచి చెడులను కూడా అరుచుకున్నాడన్న వీడియోలను మనం బాగానే చూసినాం. ఎవరో ఒక పేదోళ్ళ ఇంటికి పోయి చాయ్ తాగుడు, వాళ్ళ కష్ట సుఖాలను అరుచుకునుడు, వాళ్ళ స్థితిగతుల గురించి విచారణ చేసుడు. మరి ఈ రోజులలో నాయకుడు ఈ తీరుగా మందితో మెదులుతున్నాడనంటే చాలా గొప్ప ముచ్చటనే చెప్పాలి. ఏదేమైనా గానీ చంద్రాల సార్ ఆలోచన మాత్రం ఇదివరకంటే ఇప్పుడు జనంతా అలాగే ఉన్నది. ఇక పబ్లిక్ లలోనే ఎక్కువ ఉండనీకే మాత్రం ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాడు చంద్రాల సారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుస్తాయని చెప్పి పబ్లిక్ లలో తిరుగుతూనే ఇవన్నీ సాధ్యమైతాయి అని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి మార్గంలో ముందరికి పోవాలంటే పబ్లిక్ కు ఫాయిదా అయ్యేటట్టు కొత్త కొత్త పథకాలను తీసుకొస్తేనే ప్రభుత్వం 10 కాలాల పాటు చల్లగా ఉంటదని కూడా చెప్పుకుంటూ వచ్చిండయ్యా. అయితే చంద్రాల సార్ ఏదైతే ట్వీటిండో ఈ ట్వీట్ని అయితే నెటిజన్లు మత్తు పాజిటివ్ గా తీసుకున్నారు. వాళ్ళు కూడా ఆయనకు విషయం చెప్పుకుంటా ఇంకా మీరు ఆరోగ్యంగా ఉండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మీ వంతు సహకారం ఇంకా కావాలని చెప్పి కోరుకుంటున్నామని చెప్పి చెప్పుకుంటా వచ్చిండ్రయ్యా. ఇక ఏదేమైనా చంద్రాల సార్ మాత్రం 2025లో కొత్త కొత్త పథకాలను ప్రవేశపెట్టడంలో ముందరికి పోతున్నాడు. ఆ దిశగానే అడుగులేస్తున్నాడు అన్నది మాత్రం ఇప్పుడు చంద్రాల సార్ ట్వీట్ ప్రకారం తెలుస్తున్నదయ్యా మనకు. ఇక సరే, మొత్తానికి ఇది ఈ కొత్త సంవత్సరంలో మనం చెప్పుకున్న చంద్రాల సార్ ముచ్చట.